Hi, hello. Welcome to Satya IAS Online Academy. This is Venugopal, Faculty of Environment Science. Let us see previous questions of this topic. చూద్దాం సార్. యూరిథర్మల్ జీవులు అనగా ఏమి? యూరిథర్మల్ జీవులు అనగా ఏమి అని క్వశ్చన్ అడిగాడు సార్ వాడు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తన జీవక్రియలు జరుపుకున్నట్లయితే అలాంటి జీవులను యూరిథర్మల్ అంటాం సార్. యూరిథర్మల్ జీవులు అంటే అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తన జీవక్రియ రేటును జరుపుకోవడం. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద జీవక్రియలను జరుపుకున్న జీవులు. రైట్ సార్. మరి దీనికి అపోజిట్ స్టీనోథర్మల్ అంటాం సార్. అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద జరుపుకున్నది ఈ స్టీనోథర్మల్ అంటాం. తాజ్ మహల్ లేత పసుపు రంగులో మారడానికి గల కాలుష్య కారకం సల్ఫర్ డయాక్సైడ్, SO2 అంటాం సార్. సల్ఫర్ డైఆక్సైడ్. తాజ్ మహల్ లేత పసుపు రంగు లోకి మారడానికి గల కారణం, తాజ్ మహల్ ఇస్ మేడ్ ఆఫ్ వైట్ మార్బుల్స్ అండి. అలాంటిది లైట్ ఎల్లోయిష్ కలర్ మారిపోవడం కారణం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ అంటాం సార్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమయ్యే విషవాయు. భోపాల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్. ద ఫ్యాక్టరీ నేమ్ యూనియన్ కార్బైడ్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమయ్యే విషవాయు పేరు ఏంటంటే MIC అంటాం సార్. మిథైల్ ఐసోసైనైడ్. క్లియర్ సార్. మిథైల్ ఐసోసైనైడ్ అనే విషవాయువు వలన ఈ సంఘటన జరిగింది సార్. అలెన్స్ రూల్ అనగా ఏమి? అలెన్స్ రూల్ అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే జీవుల యొక్క తోక భాగము, ముట్టె భాగము, చెవుల భాగం అనేవి సమశీతల మండల పెరిగే జీవుల కంటే పొడవుగా ఉంటాయి. ఆ రూల్ని ఏమంటామంటే, అంటే జీవులపై ఉష్ణోగ్రత ప్రభావం అనే కాన్సెప్ట్లో దీన్ని చెప్పుకుంటాం మనం. అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటువంటి జీవుల యొక్క తోక భాగము, ముట్టె భాగము, చెవుల భాగం వీటివి సమశీతల మండల పెరిగే జీవుల కంటే పొడవుగా ఉంటాయి. క్లియర్ సార్. అలెన్స్ రూల్ అంటే ఏంటంటే, ఇందులో మనకి అలెన్స్ రూలు, బర్గ్మన్స్ రూలు, వాన్ హాప్ రూల్ వస్తాయి. చూద్దాం వాటి గురించి. అలెన్స్ రూల్ అంటే ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగి జీవుల చెవులు, తోక, ముట్టె భాగాలు సమశీతల మండల ప్రాంతాలలో పెరిగే జీవుల కంటే పొడవుగా ఉంటాయి. రైట్. ఇది ఈ రూల్ ఏమంటారు? అలెన్స్ రూల్ అంటాం సార్. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. తాజ్ మహల్ రంగు చెడిపోవడానికి కారణం ఏంటి? SO2. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమైన వాయువు మిథైల్ ఐసోసైనైడ్ అంటాం MIC. అలాగే అలెన్స్ రూల్ అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే జీవుల యొక్క తోక భాగము, చెవుల భాగము, ముట్టె భాగాలు సమశీతల మండల ప్రాంతంలో పెరిగే జీవుల కంటే పొడవుగా ఉంటాయి. అంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాలండి. తర్వాత యూరిథర్మల్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద జీవక్రియ జరుపుకునే జీవులు. రైట్ సార్. లెట్ us స్టార్ట్ ద న్యూ టాపిక్ ఈజ్ ఆవరణ వ్యవస్థ, నిర్జీవ అణుఘటకాలు. సార్, ఇంతవరకు చెప్పుకున్న మనకి ఆవరణ వ్యవస్థ రకాలు చెప్పుకున్నాం. అందులో మనకి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారుల పార్ట్ చెప్పుకున్నాం సార్. అంటే ఏంటిది? జీవ అణుఘటకాలు చెప్పుకున్నాం. ఇది ఒక చిన్న టాపిక్ మిగిలింది ఆవరణ వ్యవస్థ చెప్పేదానికి సంబంధించి. అదేంటంటే నిర్జీవ అణుఘటకాలు. ఆవరణ శాస్త్రం అంటేనే జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాలతో అధ్యయనం, సంబంధాన్ని ఏర్పరచుకోవడం. జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచకుండా ఏమంటామంటే ఆవరణ శాస్త్రం అంటాం, ఇకాలజీ. మరి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఈ 3 జీవరాశుల్లో భాగం, అంటే జీవ అణుఘటకాల్లో భాగం. ఈ జీవ అణుఘటక తన చుట్టూ ఏముంటాయి, వీటితో ఆ సంబంధం ఏర్పరచుకుంటాయి. మొదటిది ఉష్ణోగ్రత, 2 కాంతి లేదా కాంతి, 2 ఉష్ణోగ్రత,
నీరు, పీడనం, మృత్తిక, పిహెచ్, ఇలా చాలా ఉంటాయి సార్. అంటే ప్రధానంగా చెప్పుకుంటాం మనం. ఏంటి ప్రధానమైనవి? కాంతి, ఉష్ణోగ్రత, పీడనం, నీరు, ఈ ప్రధానమైన భాగాలు. ఈ 4 ఇంపార్టెంట్ మేజర్ సోర్స్. మృత్తిక అనేది మనకి ఎలాగ సాయిల్ టాపిక్ అక్కడ చూద్దాం మనం. క్లియర్. కాబట్టి కాంతి, నీరు, మృత్తిక, పీడనం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కాంతి, ఉష్ణోగ్రత, నీరు, పీడనం సార్. సరే, కాంతి గురించి పాయింట్ చూసినట్లయితే ఇందులో మనకి కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి సార్. కాంతి అనుచరణము, కాంతి అనుగమనము. సరే, ఏవైనా జీవరాశులు కాంతికి అనుకూలంగా ప్రయాణిస్తాయి, అవి ధనాత్మక చలనం అంటాం దాన్ని. కానీ కొంత కాంతికి వ్యతిరేకంగా పెడతాయి. ఎగ్జాంపుల్ బొద్దింక, వానపం చూడండి. కాంతి ఉన్నప్పుడు రావండి, అవి చీకట్లు దొరుకుతాయి. కాంతికి వ్యతిరేకంగా వెళ్ళేస్తాయి సరే, రుణాత్మక ప్రయాణం దాడి. కాబట్టి కాంతి అనుచలనం, ఫోటోటాక్స్ అంటాం మనకి. దాన్ని కాంతి అనుచలనం అంటాం దాన్ని. ఫోటోట్రాపికల్ మూమెంట్స్ అంటామండి కాంతి అనుచలనాలు. మొక్కల్లో కావచ్చు, జంతువులో కావచ్చు. చూడండి, సాధారణంగా ఏ మొక్క అయినా చూడండి సార్, కాంతి వైపుకి ప్రయాణిస్తుంది. ఎందుకని? సూర్యకాంతిపై ఆధారపడి ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి. కాంతి చూడండి, స్టడీ ఆఫ్ కాంతి ఏమంటాం? కాంతి అధ్యయనం ఆప్టిక్స్ అంటాం సార్. కాంతి అధ్యయనం ఆప్టిక్స్ అంటాం. కాంతి అనుచలనము, కాంతి అనుగమనం, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సరే, కాంతి అనుచలనం అంటే కాంతి వైపు జీవరాశులు కదలడం, కాంతి వైపుగా జీవరాశులు ప్రయాణం చేయడం కాంతి అనుచలనం అంటాం. అందులో కాంతి వైపుగా ప్రయాణించే కొన్ని జీవులు ఉంటే, కాంతి వ్యతిరేకంగా ప్రయాణిస్తే కొన్ని జీవులు ఉంటాయి. చూడండి సార్, కాంతి అనే చాప్టర్ చూద్దాం. నిర్జీవ కాటకాల్లో కాంతి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, నీరు, ఇవి మేజర్ అండి. ఇవి నిర్జీవ అనుఘటకాలు చెప్పుకుంటాము. ఫస్ట్ మనం కాంతి చూస్తాం సార్. కాంతి అధ్యయనం ఏమంటాం సార్ మనం? ఆప్టిక్స్. ఏమంటాం సార్? ఆప్టిక్స్ అంటాం. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, కాంతి నుంచి మనకి కంటి నుంచి సమాచారాన్ని మెదడుకు తీసుకెళ్లే ఆ నాడీకణం పేరు ఆప్టిక్ నెర్వ్ అండి. ఆప్టిక్ నెర్వ్ అంటాం. దీన్ని తెలుగులో దృక్నాడి అంటాం సార్. గమనించండి, దృక్నాడి. కాంతి అధ్యయన ఆప్టిక్స్ అంటాము. ఈ పదం ఎందుకు వచ్చిందంటే, కంటి నుంచి సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడీకణం పేరు ఆప్టిక్ నెర్వ్. దాని తెలుగులో దృక్నాడి అంటాం. అందుకే కాంతి అధ్యయన ఆప్టిక్స్ అనే పేరు వచ్చింది సార్. సరే, ఆవరణ వ్యవస్థలో జీవుల జీవన విధానం పై కాంతి ప్రభావం, ఇది క్వశ్చన్ సార్. వీటి కింద కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటాము. ఇప్పుడు చెప్పా, మొదటిది కాంతి అనుచరణము అంటాం. కాంతి అనుచలనం అంటే ఇంగ్లీష్లో ఫోటోటాక్సిక్ అంటాం సార్. ఫోటోటాక్సిస్ ఏం లేదు సార్, కాంతికి అనుగుణంగా కాంతి వైపుకి ప్రయాణించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ధనాత్మక గమనం, అలాగే రుణాత్మక గమనం. అంటే మీకు ఉదాహరణ చెప్పడం సరిపోతుంది. ఈ సింప్లీ సరే, కాంతి వైపుగా ప్రయాణించేటువంటి దాన్ని ఏమంటారు? ధనాత్మక అంటాం. ఉదాహరణ ఇంపార్టెంట్, యూగ్లీనా సార్. మీకు ఇందాక చెప్పాను, మొక్కలకి జంతువులకి సంతాన శీతం అంటాం. అలాగే గ్రీన్ ప్రోటోజోవా దేని పిలుస్తామంటాం? ప్రోటోజోవా అంటే జంతువు కదా, మరి గ్రీన్ అని ఏర్పాటు చేస్తున్నాం మనం. 2 లక్షణాలు ఉంటాయి వారికి. అందుకే ఈ గ్రీన్ ప్రోటోజోవా యూగ్లీనా అనేది ధనాత్మకం, కాంతి వైపుగా ప్రయాణిస్తుందండి. కాంతికి వ్యతిరేకంగా ప్రయాణిస్తే, కాంతి ఉంటే బయటికి లోపల ఉంటాయి, అంటే కాంతికి పడదవాడు. అలాంటివి వానపాము. అందుకే చూసారా, వానపాము బొరిగల్లో ఉంటుంది, వర్షం పడి బయటకు వస్తుందండి వానపాము. అలాగే బొద్దింక కూడా. ఇవి కాంతి అనుచలనం. తర్వాత కాంతి అనుగమనం. దాన్ని ఏమంటే ఫోటోకైనసిస్ అంటాం సార్. ఫోటోకైనసిస్. సరే, కాంతి తీవ్రతను బట్టి చలనము వేగవంతం అవుతుంది సార్. కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క చలనం మరింత వేగంగా వెళ్తుంది సార్. అలాంటి దాన్ని ఏమంటామంటే కాంతి అనుగమనం అంటాం. అంటే కాంతి తీవ్రత. సరే, కాంతి తీవ్రత అధికంగా ఉందనుకోండి, జీవి గమనం కూడా అధికంగా ఉంటుంది సార్. సింపుల్, ఇదే లాజిక్ అండి. అంతే. ఎగ్జాంపుల్, మసిల్స్ పీత్ అంటాం దీన్ని.
మసిల్స్ పీత కాంతి ఎక్కువగా ఉంటే త్వరగా ప్రయాణిస్తుంది, లేదంటే నెమ్మదిగా పెడుతుంది. సింపుల్ లాజిక్. దాన్ని కాంతి అనుగమనం అంటాం. కాంతి ఎక్కువగా ఉంటే ఫాస్ట్ వెళ్తుంది, లేదంటే తక్కువగా వెళ్తుంది. ఎగ్జాంపుల్ మసిల్స్ పీత అంటాం. ఇక మూడవది కాంతి కాలావధి సార్. కాంతి కాలావధి ఫోటో పీరియోడిజం అంటాం సార్. ఫోటో పీరియోడిజం మీరు గమనించే ఉంటారు సార్. మనకి సైబీరియా కొంగల పేరు విని ఉంటారు సార్. సైబీరియా కొంగలు అంటే సైబీరియా అనేది రష్యాలో ప్రాంతం అంటే ప్రాంతం. రష్యా అంటే ఎక్కడ సార్? నార్త్ జోన్లో, అంటే ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండే దేశం సార్ అది. అలాంటి సైబీరియా కొంగలు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో ఉన్న పులికాట్ వస్తాయి. అలాగే రాజస్థాన్లో కియోల్దేవ్ బర్దే, భరత్పూర్లో ఉన్నటువంటి కియోల్దేవ్ బర్డ్ శాంక్చురీకి వస్తాయి. ఎందుకు రావాలి సార్ ఇక్కడ? సార్ అక్కడ శీతాకాలం వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక రోజులో లభించే కాంతి ఒక టైం తగ్గిపోతుంది. చూడండి, సమ్మర్లో కాంతి ఒక డే టైం ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం తక్కువగా ఉంటుంది. సమ్మర్లో, వింటర్ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది, డే టైం తక్కువగా ఉంటుంది. అలాగే రష్యా లాంటి ప్రాంతాలలో కాంతి తీవ్రత, కాంతి యొక్క పరిధి, అంటే ఒక రోజులో కాంతి లభించే పరిమాణం తగ్గిపోతుంది. ఒక రోజులో లభించే కాంతి యొక్క పరిమాణం తగ్గిపోయే కొలది ఏమవుతాయంటే అక్కడి నుంచి సైబీరియా కొంగలు ఆహారం కోసము, ప్రజననం కోసం, ఆహారం కోసం ప్రజలను బ్రీడింగ్ అంటాం. ఇది గుడ్లు పెట్టడం కావచ్చు, ఏదైనా సెక్స్ కోసం కావచ్చు. ఆహారము ప్రజల కోసం ఎక్కడ సైబీరియా కొంగలు రష్యా నుంచి బయలుదేరి, రష్యాలో సైబీరియా ప్రాంతం నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర పులికాట్ సరస్సుకు వస్తాయి. అలా కియోల్దేవ్ బర్డ్ శాంక్చురీ అంటాం, లెఘనా బర్డ్ శాంక్చురీ అంటాం, భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అంటాం. ఎక్కడుంది? రాజస్థాన్. అంటే అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే కాంతి కాలావధిని తట్టుకోవడానికి. ఇక్కడ ఎక్కువ కాంతి లభిస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది, ఎక్కువ డే ఉంటుంది, అక్కడ తక్కువ డే ఉంటుంది. క్లియర్ సార్? దాన్ని ఏమంటామంటే మనం చూడండి సార్, కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే కాంతి వ్యవధి, కాల వ్యవధి అంటాం. క్లియర్ సార్? కాంతి వ్యవధి ఒక రోజులో లభించే కాంతి వ్యవధి తగ్గిపోతుంది. కాబట్టి సైబీరియా కొంగలు, చూడండి సార్, సైబీరియా కొంగలు అంటే ఎక్కడ సార్? అది రష్యాలో ఒక ప్రాంతం అండి. రష్యాలో ఇవి ఎక్కడికి వస్తున్నాయి? ఇవి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి పులికాట్ సరస్సు దగ్గర వస్తాయి. అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి భరత్పూర్ సార్, భరత్పూర్ అనే ప్రాంతంలో దానికి ఘనా బర్డ్ శాంక్చురీ వినే ఉంటారు సార్ మీరు. మనకి ఇకాలజీ వస్తుంది, ఇకాలజీలో ఏంటది నేషనల్ పార్కులు ఉంటాయి సార్, వన్యప్రాణ సంరక్షణ వస్తుంది. ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంటుంది, ఘనా బర్డ్ శాంక్చురీ అంటారు సార్. దీన్ని కియోల్దేవ్ బర్డ్ శాంక్చురీ అంటాం సార్. అంటే సైబీరియా కొంగలు ఏపీలో, నెల్లూరులో పులికాట్ సరస్సుకు వస్తున్నాయి సార్. అలాగే భరత్పూర్లో వస్తున్నాయి. ఎందుకని? ఆవాసం, ఆహారం, ప్రజననం, కొన్ని ప్రత్యేక లక్షణాల కోసం వస్తాయి సార్. ఇది కాంతి కాలావధి అంటాం సార్. క్లియర్ సార్? సార్ మరి ఇదే కాకుండా మనం చెప్పుకున్నాం దినచర జీవులు, నిశాచర జీవులు అంటాం సార్. మనం దినచర జీవులు అంటాం సార్. అలాగే నిశాచర జీవులు అంటాం. డయూర్నల్స్, అలాగే నాక్టర్నల్స్. సార్ డయూర్నల్స్ అంటే ఏంటంటే దినచరులు అంటే నా ఉద్దేశం పగటిపూట మాత్రమే ప్రయాణిస్తాయి, పగటిపూట మాత్రమే ఆహారం వెతుక్కుంటాయి, తన జీవక్రియలను పగటిపూట చేస్తాయి. కాంతి ఉన్నప్పుడు మాత్రం తన జీవక్రియలను పెర్ఫామ్ చేస్తాయి సార్. అనేక పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు సార్. అంటే పక్షులు, సరీసృప, కిరదలు మేజర్గా అంటే పగటిపూట అదే కాంతి ఉన్నప్పుడు మాత్రమే తన జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఉదాహరణకి ఏం చెప్పుకున్నాం సార్ మనం? పక్షులు సార్, పక్షులన్నీ కూడా పగటిపూట వస్తాయి. అంతెందుకంటే మన విలేజ్ చూడండి, కోళ్ళని రాత్రి మూస్తారండి, అంతే కదా పక్షులు. అలాగే సరీసృపాలు కూడా, అలాగే మేజర్ పార్ట్ ఎక్కువగా క్షీరదాలు కూడా. క్లియర్ సార్? సరే నిశాచరులు అండి, పేర్లో ఉంది నిశాచరులు,
నాక్టర్నస్ అంటే రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేస్తే రాత్రిపూట మాత్రమే తన జీవక్రియను నిర్వర్తిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, వానపాము, బొద్దింక, అలాగే గబ్బిలం కూడా. వానపాము, బొద్దింక, గబ్బిలం, పిల్లి, ఎలుకలు, గుడ్లగూబలు ఇవన్నీ ఉంటాయి సార్. గబ్బిలం, అలాగే గుడ్లగూబ, అలాగే పిల్లులు, ఎలుకలు, ఇవన్నీ మన నిత్య జీవితం చూస్తాం సార్. ఇవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు మనకి. కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూస్తాం. గబ్బిలం, గుడ్లగూబని చూస్తాం సార్ మనం. ఆ రెండు కూడా నిశాచరులకి ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. సరే, గత ఎగ్జామ్ చూడండి పెట్టించాడు సార్ మీకు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈకో లొకేషన్ పదం వినే ఉంటారు సార్. గబ్బిలాలకి పూర్ విజన్ అంటే సునిశ్చితం దృష్టి ఉండదండి, తక్కువ దృష్టి ఉంటుంది. వాడికి తక్కువ స్థాయి దృష్టి ఉంటుంది కాబట్టి తన ప్రయాణించేటప్పుడు ఎటువంటి మార్గాన్ని ఎంచుకుని ముందుకెళ్తాయంటే ఈకో లొకేషన్. తెలుగులో దాన్ని అతిధ్వని పరావర్తనం అంటాం, రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అంటాం. గబ్బిలాలు ఏ ధ్వని ధర్మం ఆధారంగా ప్రయాణిస్తాయంటాడు. గబ్బిలాలు ఏ ధ్వని ధర్మం ఆధారంగా ప్రయాణిస్తాయి అని క్వశ్చన్ వేసుకుంటే చూడండి సార్, గబ్బిలాలు ఏ ధ్వని ధర్మం ఆధారంగా ప్రయాణిస్తాయి. ధ్వని ధర్మం, వాట్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఇన్వాల్వ్స్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ బ్యాట్స్. ధ్వని ధర్మం ఆధారంగా ప్రయాణిస్తాయి. చాలాసార్లు ఇచ్చాడు సార్ మనకి ఇది క్వశ్చన్. దీన్ని చూడండి, అచ్చ తెలుగులో ఇలా రాస్తారండి, అతిధ్వని పరావర్తనం అంటాం సార్. అతిధ్వని పరావర్తనం ఇలా అనొచ్చండి, లేదా రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అనొచ్చండి. రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సార్ యాక్చువల్గా ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో ఇస్తారు ఒక్కోసారి. వాడు ఇలా ఇస్తాడు సార్, ఈకో లొకేషన్ అంటాడు సార్. ఈకో అంటే రీసౌండ్ అండి తెలుగులో, ప్రతిధ్వని. లొకేషన్ అంటే గుర్తించడం. కాబట్టి గబ్బిలాలు ఏ ధ్వని ధర్మంగా ప్రయాణిస్తాయంటే ఈకో లొకేషన్ అంటాం సార్. క్లియర్ క్లియర్ సార్. మరి దీని తర్వాత తీసుకున్నట్లయితే జీవ సందీప్తి అన్నాం సార్. సార్ జీవ సందీప్తి అనే పదం చూడండి సార్. బయోల్యూమినిసెన్స్. సార్ బయోల్యూమినెన్స్ పేర్లో ఉందండి. ల్యూమినస్ అంటే లస్ట్రస్ అని అంటాం, ల్యూమినస్ అంటే కాంతివంతమైన పేర్లో ఉంది. బయో అంటే లివింగ్ బీయింగ్, జీవులు. బయోల్యూమినిసెన్స్ అండి, జీవరాశులు తమ శరీరం నుంచి కాంతిని వెదజల్లుతాయి తన అవసరాలను తీర్చుకోవడం కోసం. అలాంటి వాటిని ఏమంటాం, జీవ సందీప్తి అంటాం సార్. సపోజ్ మీకు చెప్పాను సార్ ఒకటి, మినుగురు పురుగులు, జెల్లీ చేపలు, నాక్టిల్యూకా, సెలాషియం. మనకి దగ్గరగా చూసేది మినుగురులు అండి. మినుగురులు అంటాం మనం, మినుగురు పురుగులు, ఫైర్ వర్మ్. సరే ఎందుకు చేస్తుందంటే చూడండి, ఇక్కడ దీనిని కోల్డ్ లైట్ అంటాం సార్. ఇంకోటి విషయం ఇంపార్టెంట్ సార్, శీతల కాంతి అంటాం. ఎందుకంటే దీని నుంచి వేడి రాదండి, గమనించాలి మీరు. దానికి వేడి ఉంటుందా కానీ కాంతి వేడి ఉంటుంది సార్. ఇప్పుడు సన్లైట్ వస్తుంది, కాంతి వస్తుంది, వేడి వస్తుంది, వేడి ఉంటుంది కదా, దానికి వేడి ఉంటుంది. కానీ జీవుల నుంచి వచ్చినటువంటి కాంతికి వేడి ఉండదు సార్, అందుకే దాన్ని శీతల కాంతి అంటాము, కోల్డ్ లైట్. అయితే ఇక్కడ మినుగురులో చూడండి సార్, మినుగురులో ఉండేటువంటి ల్యూసిఫెరన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి. దీనికి సంబంధించి మాట్లాడుతున్న సమయం, మినుగురులు ఎందుకు కాంతివంతంగా మెరుస్తాయి అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే దానికి కారణం ఏంటంటే ల్యూసిఫెరన్ అను ప్రోటీన్ పైన, ల్యూసిఫెరన్ అను ప్రోటీన్ పైన ల్యూసిఫెరేస్ అను ఎంజైములు, ల్యూసిఫెరేస్ అను ఎంజైములు చర్య వలన జీవ సందీప్తి ఏర్పడు. ఇది ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్ మనకి, రైట్ సార్.
మరి అతి నీలలోహిత కిరణాలు సార్, సూర్యపుటం అంటాం ఇంగ్లీష్ తెలుగులో, ఇన్సోలేషన్ అండి. సూర్యకాంతిలో ఉన్నటువంటి చాలా రకాల కిరణాలు ఉంటాయి మనకి. పరారుణ కిరణాలు, దృగ్గోచర కాంతి, అతినిర్వహిత కిరణ కాంతి. దృగ్గోచర కాంతి విజిబుల్ మనం చూస్తున్న కాంతి అండి. దృగ్గోచర కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అంతా క్వశ్చన్ అడుగుతారు సార్. 4000 యాంగ్స్ట్రమ్ టు 7000 యాంగ్స్ట్రమ్ అంటాడు, లేదా 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్స్ అని చూపించు. అంటే మన దృగ్గోచర కాంతి తరంగ దైర్ఘ్యం మనం చూస్తున్న కాంతి తరంగ దైర్ఘ్యం ఎంతంటే 4000 నుంచి 7000 యాంగ్స్ట్రమ్స్ అని చెప్పుకుంటాం సార్. అతి చిన్న ప్రమాణం సార్ అది థిక్నెస్. లేదా నానోమీటర్లో చెప్పుకుంటే 400 నానోమీటర్ల నుంచి 700 నానోమీటర్ చెప్పుకుంటాం అరౌండ్. ఇది ఏంటి సార్? ఇది దృగ్గోచర కాంతి అంటాం. క్లియర్ సార్? అంటే మనం చూస్తున్న కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము 400 NM నుంచి 700 NM చెప్తాం, లేదా 4000 యాంగ్స్ట్రమ్ నుంచి 7000 యాంగ్స్ట్రమ్ చెప్పుకుంటాం సార్. క్లియర్ సార్? సార్ దీనికంటే ముందు ఇన్ఫ్రారెడ్స్ ఉంటుంది, దీని తర్వాత అల్ట్రావైలెట్స్ ఉంటాయి. పరారుణ కిరణాలు మరియు అతి నీలలోహిత కిరణాలు అంటాం సార్ మనం. పరారుణ కిరణాలు తర్వాత అతి నీలలోహిత కిరణాలు అంటాం. క్లియర్ సార్? అంటే పొగ మంచిన ఫోటో లీడింగ్ వాడుతుంటారు, పరారుణ కిరణాలు అవన్నీ ఫిజిక్స్ పాటు, దానికి వస్తే మన సంబంధం లేదు. మరి అతి నీలలోహిత కిరణాలు ఎలా ఉంటాయి సార్? అతి నీలలోహిత కిరణాలు సాధారణంగా మనకి 380 నానోమీటర్స్ కంటే ఎక్కువగా ఉండే అతి నీలలోహిత ఉపయోగం సార్. అల్ట్రావైలెట్స్ అనేవి మన చర్మం పైన సూక్ష్మ చనిపోవడానికి ఉపయోగపడతాయి కొంతవరకు. కానీ అతి సివియర్గా ఉండేటువంటి అతి నీలలోహిత కిరణాల వల్ల మన స్కిన్ క్యాన్సర్ వస్తుంది, గమనించాలి. ఇంతకుముందు మనకి ఓజోన్ పొర విచ్ఛిన్నం అవ్వడానికి దాన్ని చెప్పాం. ఓజోన్ పొర నష్టపోయినప్పుడు ఓజోన్ పొర అడ్వాంటేజ్ ఏంటండి? అతి నీలలోహిత కిరణాల నుంచి మనం మానవాళిని రక్షించడం ప్రధాన పాత్ర అది ఓజోన్ పొర. కానీ ఓజోన్ పొర 380 నానోమీటర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కిరణాలు వచ్చినట్లయితే అవి కొంతవరకు యూస్ఫుల్ ఉంటాయి. కానీ దానికి మించి ఉన్నటువంటి అయితే మనకి హానిగా చెప్పుకోవచ్చు. దాన్ని అల్ట్రావైలెట్స్ ఇంపార్టెంట్. చూడండి సార్, దాన్ని అతి నీలలోహిత కిరణాలు అంటాము. అతి నీలలోహిత కిరణాలు. సార్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్పడం మంచిది మీకు. దృగ్గోచర కాంతి అంటే మనం విబ్జయ విని ఉంటారు. విబ్జయాలు కూడా కలర్స్ ఏంటి సార్? విబ్జయాలు అంటాం. దృగ్గోచర కాంతులు విజిబుల్ అయితే ఉండే కలర్స్ అండి. ఇది సింపుల్ చెప్పాలి, రెయిన్బోలో కలర్స్ అండి. ఇంద్రధనస్సులో ఉండే కలర్స్ 7 ఉంటాయి. అందులో బి అంటే వయలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆర్ అంటే రెడ్ అండి, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్ అంటాం. సార్ ఇందులో మొక్కలకు కిరణజన్య సంయోగ క్రియకి అత్యంత ఉపయోగపడే కాంతి ఏంటి అడుగుతుంటాడు వాడు. దానికి కారణం ఏంటంటే రెడ్ అండి. మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుపుకునే కాంతి రెడ్ అండి. చాలామంది ఆకుపచ్చ కాంతి ఏమో అనుకుంటారు జనరల్గా, కానీ అది కరెక్ట్ కాదండి. సార్ ఆకుపచ్చ కాంతి సాధారణంగా క్లియర్ సార్, ఆకుపచ్చ కాంతి మొక్కలు ఆకుపచ్చ కనపడక ఉపయోగపడుతుంది అంతవరకు. చూడండి సార్, విబ్జయాల్లో 2 పాయింట్స్ వస్తాయి సార్. మొక్కలు కిరణజన్య సంక్రియ ఏ కాంతులు ఎక్కువగా జరుపుకుంటాయి? ఎరుపు అంటే ఆరెంజ్, ఎరుపు వర్ణం అంటాం సార్, లేదా అరుణ కాంతి అంటాం దాన్ని. అరుణ కాంతి ఎరుపు వర్ణం. మొక్కల కిరణజన్య సంయోగ ఎక్కువగా జరుపుకునే కాంతి ఎరుపు వర్ణం అంటాం. అసలు మొక్కలు కిరణజన్య సంయోగ జరపని కాంతి అండి, ఇది ఇంపార్టెంట్. ఏంటి సార్ అది? ఆకుపచ్చ కాంతి. చాలా మంది అంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఆకుపచ్చ ఎక్కువ తీసుకుని ఉంటారు యాక్చువల్గా. కానీ మొక్కలు ఆకుపచ్చ కాంతిలో కిరణజన్య సంయోగ జరపవండి, గమనించాలి. ఓకేనా సార్? మరి అతి నీలలోహిత కిరణాలు చూద్దాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాలి కదా మీకు, 380 నానోమీటర్స్ కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం సార్. 380 నానోమీటర్స్ కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కిరణాలను అతి నీలలోహిత కిరణాలు అంటాం సార్ మనం. క్లియర్ సార్? సరే 380 నానోమీటర్ కంటే తక్కువ కిరణాలు అది పాయింట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అది ఇదే అడ్వాంటేజ్. మరి దీనివల్ల మనకి సరే మన శరీరంలో ఉన్న స్టీరాల్ని అంటే ఫ్యాట్ అండి, కొవ్వుని విటమిన్ డిగా మారుస్తాయి మన బాడీలో. అతి నీలలోహిత కిరణ అడ్వాంటేజ్ ఏంటంటే జంతువుల దేహంపై ఉన్న సూక్ష్మజీవులను చంపుతాయి, ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటిది? మన శరీరంలో ఉన్నటువంటి స్టీరాల్ అంటే ఫ్యాట్ అండి, ఎర్గోస్టెరాల్, కొలెస్ట్రాల్ అంటాం, కొలెస్టరాల్, ఎర్గోస్టెరాల్, కాల్సిఫెరాల్ అంటాం వాటిని. సరే కాల్సిఫెరాల్, విటమిన్ డి నేమ్స్ మీరు గమనించలేదు.
విటమిన్ డి యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్ అంటాం. దానికే మరొక పేరు ఎర్గోస్టిరాల్ అంటాం. స్టీరాల్ సార్. సో కాబట్టి స్టీరాల్ విటమిన్ డిగా మారుస్తుంది సార్. సో అథిలిన్లో అడ్వాంటేజ్ ఏంటి? స్టీరాల్ అనే కొవ్వు పదార్థాన్ని విటమిన్ డిగా మార్చడం. రెండవది ఏంటంటే జంతువుల దేహంపై గల సూక్ష్మజీవులను చంపడం. జంతువుల దేహంపై గల సూక్ష్మజీవులను చంపడం. ఈ 2 పాయింట్స్ దానికి సంబంధించి చెప్పొచ్చు. రైట్ సార్. సరే సార్, మనం గమనించినట్లయితే దీని తర్వాత ఉష్ణోగ్రత అత్యంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. కాంతి తర్వాత మనకి అత్యంత ప్రామాణిక కారకం, వాతావరణ కారకం ఉష్ణోగ్రత. సరే, ఉష్ణోగ్రత వేరు, ఉష్ణం వేరండి. మీరు గమనించి ఉంటారు. ఉష్ణోగ్రత ఇంగ్లీష్లో టెంపరేచర్ అంటాం, ఉష్ణాన్ని హీట్ అంటాం. గమనించాలి, ఉష్ణాన్ని హీట్ అంటాం, ఉష్ణోగ్రతని టెంపరేచర్ అంటాం. మరి మనం జ్వరం వచ్చిందంటే దేన్ని కొలుస్తాం సార్? మనం ఉష్ణాన్ని ఉష్ణోగ్రతనా సార్? డిఫరెన్స్ ఏంటంటే ఉష్ణం యొక్క తీవ్రత ఉష్ణోగ్రత అండి. ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాం మనం. గమనించాలి మీరు. క్లియర్? ఉష్ణోగ్రత. సరే, ఉష్ణోగ్రతని కొలిచేటువంటి ప్రమాణం ఏంటంటే మనకి క్లియర్. ఉష్ణోగ్రతకి 3 డిగ్రీస్ ఉంటాయి సార్. సెల్సియస్ అంటారు, ఫారెన్హీట్ అంటారు, కెల్విన్స్ అంటారు, రాయమర్స్ అంటారు. ఇవన్నీ పక్కన పెడితే మేజర్గా కెల్విన్ ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్ లాంగ్వేజ్లో ఇండియన్స్ ఇండియన్కి వాడేది సెల్సియస్ వాడుతుంటారు. ఆరోగ్యవంతుల ఉష్ణోగ్రత ఎంత? ఉష్ణోగ్రత ఒక ఎగ్జాంపుల్ సార్. సార్, ఆరోగ్యవంతుల ఉష్ణోగ్రత ఎంత సార్? 36.9 డిగ్రీ సెల్సియస్ అండి, సెల్సియస్. సార్, దీన్నే ఫారెన్హీట్ చెప్పమంటాడు సార్ ఒకసారి వాడు. 98.4 ఎఫ్ అండి. అదేమో సి అని గమనించాలి. మీకు ఎగ్జామ్ 98.4 సి అని ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం. మరి ఒకవేళ కెల్విన్స్ అయితే ఏంటి సార్? 310 కే సార్. మీకు గుర్తుండేది 270 గుర్తొస్తుంది, లేకపోతే 370 గుర్తొస్తుంది. ఇది గుర్తురాదు మీకు. అంటే కెల్విన్ స్కేల్ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది? 273 నుంచి 373 రేంజ్ ఉంటుంది యాక్చువల్గా అయితే. కాబట్టి సార్ ఉష్ణోగ్రత చూడండి సార్, 36.9 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 ఎఫ్ లేదా 310 కే. ఈ 3 కూడా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటాం సార్. ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాం సార్. గమనించాలి. క్లియర్ సార్? ఉష్ణం యొక్క తీవ్ర ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రత కొలిచే పరికరమే థెర్మామీటర్ అంటాం మనం. క్లియర్ సార్? రైట్ సార్. సార్, ఇందులోనే మనకి వాంట్ హాఫ్ రూల్ అని, బర్గ్మన్స్ రూల్ అని, అలెన్స్ రూల్ అని వస్తుంటాయి సార్. వాంట్ హాఫ్ రూల్ అని, బర్గ్మన్స్ రూల్ అని చెప్తాం. ఇక్కడ మనకి వేసవి కాల నిద్ర, శీతాకాల నిద్ర చెప్పుకుంటుంది. పాయింట్స్ ఉన్నాయి. అంటే కప్ప చూడండి, వేసవి నిద్ర, శీతాకాల నిద్ర అని చెప్తుంటాం. అంటే దాన్ని ఏస్టివేషన్ అంటాం, హైబర్నేషన్ అంటాం. అలాగే భ్రమణ రూప విక్రియ అనే పాయింట్ వస్తుంది. అలాగే యూరిథర్మల్ జీవులు అంటే ఏంటి, స్టీనోథర్మల్ జీవులు అంటే ఏంటి, ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్, గ్రీష్మకాల స్థరీభవనం, శీతాకాల స్థరీభవనం చూద్దాం సార్. ఇవి ఇందులో ఉష్ణ స్థరీభవనం సార్. ఉష్ణ స్థరీభవనం మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఉష్ణోగ్రత మారుతాం సార్. టాకింగ్ అబౌట్ ఉష్ణోగ్రత. సార్, ఉష్ణ స్థరీభవనం అంటే ఏంటంటే థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారే కొలది ఏర్పడే ఉష్ణోగ్రత వ్యత్యాసాలనే ఉష్ణ స్థరీభవనం అంటాం సార్. సమశీతోష్ణ ప్రాంతాలు ఋతువులు మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి. చూడండి సార్ డిఫరెషన్. సమశీతోష్ణ ప్రాంతాలలో ఋతువులు మారుతున్నప్పుడు ఏర్పడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఉష్ణ స్థరీభవనం అంటాం. ఉష్ణ స్థరీభవనం అంటాం సార్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటాం. క్లియర్ సార్? సార్, మరి ఉష్ణ స్థరీభవనం అన్నా ఓకే.
దీనిలో రెండు రకాలు ఉంటాయి సార్. గ్రీష్మకాల స్థరీభవనము, అలాగే శీతాకాల స్థరీభవనం అంటాం. అనే సమ్మర్ వింటర్ అంటాం సార్. గ్రీష్మకాల స్థరీభవనం, శీతాకాల స్థరీభవనం. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే 4 డిగ్రీల సెల్సియస్ పాయింట్ ఇంపార్టెంట్ గమనించాలి. ఇక్కడ నీటి అసంగత వ్యాకోచం అనే పాయింట్ ఉండాలి. నీటి అసంగత వ్యాకోచం అంటాం సార్. నీరు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యధిక సాంద్రత ఉంటుందండి. అత్యధిక సాంద్రత. నీటికి అత్యధిక సాంద్రత ఏ డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుందంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది సార్. 4 పెరిగినా 4 తగ్గినా నీటి యొక్క సాంద్రత తగ్గిపోతుందండి. దీన్ని నీటి అసంగత వ్యాకోచం అంటాం. ఈ ఎనామలస్ క్యారెక్టర్ ఏమంటామంటే, అబ్నార్మల్ క్యారెక్టర్ ఏమంటామంటే నీటి అసంగత వ్యాకోచం అంటాం సార్. రైట్ సార్. అందుకే సమశీతోష్ణ సరస్సుల్లో ఏముంటుందంటే 4 కంటే పెరుగుతుంది సార్. సమశీతోష్ణ ప్రాంతాలలో సరస్సులలో 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సరస్సులో పొరలు ఏర్పడుతుండేదండి. ఎపిలిమ్నియాన్, మీసోలిమ్నియాన్ లేదా మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్ అంటాం. ఇక్కడ ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్ అలాగే హైపోలిమ్నియాన్ సార్. సరస్సులు చూడండి సార్, ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా 3 ప్రాంతాలు చేస్తాం సార్. ఇక్కడ ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్ అంటాం. గమనించాలి సార్. సార్ ఎపిలిమ్నియాన్ అంటే పైన వెచ్చగా ఉండే పొర సార్. మీరు ఎప్పుడైనా చూడండి సరస్సులో దిగినప్పుడు పైనీరు వేడిగా ఉంటుందండి. కాస్త కింద చూడండి, దానికి కొద్ది 3-4 ఫీట్ కిందకి వెళ్తే చల్లగా ఉంటుంది వాటర్ కాస్త. మళ్ళీ దీనికి కారణం ఏంటంటే నీటికి ఉన్నటువంటి అత్యధిక సాంద్రత అసంగత వ్యాకోచం అంటాం. చూడండి సరస్సులలో 3 పొరలు కనిపిస్తాయి సార్. ఎపిలిమ్నియాన్ అంటే నీ సరస్సు పైపాలలో వెచ్చని పైపొర సార్, వెచ్చని పైపొర. మెటాలిమ్ అంటే దానికి అంటే సరస్సుల్లో కిందకు వచ్చే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది సార్. సరస్సుల్లో ఉష్ణోగ్రత కిందకు వచ్చే కొలది తగ్గుతుంది కాబట్టి ఇది చల్లగా ఉంటుంది. హైపో అంటే అత్యంత శీతలం, అత్యంత శీతలం మనం చెప్పుకుంటాం సార్. ఇది గ్రీష్మకాల స్థరీభవనంలో సరస్సులలో ఉష్ణోగ్రత ఆధారంగా 3 ప్రాంతాలు చేస్తాము సరస్సుని. అవేంటివి? ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్ అంటాం. అంటే సరస్సును ఉష్ణోగ్రత ఆధారంగా 3 ప్రాంతాలు చేశాం. ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్. ఎపిలిమ్నియాన్ అంటే వెచ్చని పైపొర, అలాగే మెటాలిమ్నియాన్ అంటే చల్లగా ఉండేటువంటి పొర, హైపోలిమ్నియాన్ అంటే అత్యంత శీతలంగా ఉండేటువంటి మండలం అది ప్రాంతం అంటాం. దీన్ని గ్రీష్మకాల స్థరీభవనం అంటాం సార్. క్లియర్ సార్. మరి ఇక్కడ శీతాకాలం. శీతాకాలం చూడండి, కొన్ని ధ్రువ ప్రాంతాలకు వెళితే పైన మంచుండి కింద వాడు ఉంటుంది సార్. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అంటే సరస్సే కానీ గడ్డ కట్టేస్తుంది, అక్కడ మైనస్ టెంపరేచర్లో ఉంటుంది సార్. పైన అంతా మంచు ధర నడుస్తూ ఉంటారు, కానీ తవ్వితే ఒక బరుగు పట్టుకుని మనం కింద వాటర్ ఉంటుందండి. కానీ అక్కడ ఆ నీటి అసంగత వ్యాకోచానికి ఉండవలసినటువంటి ఆ లక్షణం ఆధారంగా క్రింద జీవరాశులు బతుకుతుంటాయి. మెయిన్ పాయింట్ అది. కాబట్టి చూడండి, శీతాకాల స్థరీభవనం అంటే ధ్రువ ప్రాంతాలు లేదా అత్యంత శీతల ప్రాంతాలలో సరస్సుల్లో పైపొర మంచులా తయారవుతుంది, క్రింది పొరలో నీరు ఉంటుంది. కాబట్టి ఈ క్రింది పొర పైపొర మంచులా ఉన్నా కింద పొర నీరు ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో జీవరాశులు, చేపలు లాంటి జీవరాశులు ఉండడానికి అవకాశం ఉంటుంది, జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక శీతల స్థరీభవనంలో అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ సార్. క్లియర్ సార్. సరే సార్. మరి ఇప్పుడు యూరీ థర్మల్ అలాగే స్టీనోథర్మల్ చెప్పాం సార్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రెండోది యూరీ థర్మల్, స్టీనోథర్మల్.
ఇదో కాన్సెప్ట్ అండి. సరే, యూవి థర్మల్ అంటే అత్యధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునే జీవరాశులండి. క్షీణధర్మం అంటే అత్యల్ప ఉష్ణోగ్రత తట్టుకునే జీవరాశులు. క్షీణధర్మం గమనించండి సార్. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవరాశులు, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవరాశులు. ఎగ్జాంపుల్ సార్, క్షీరదాలు. అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకునే జీవరాశులండి. దీనికి పక్షులు, సరీసృపాలు. పక్షులు లేదా చేపలు, ఉభయచరాలండి. చేపలు, ఉభయచరాలు ముఖ్య ఉదాహరణ చెప్పొచ్చండి. ఎందుకంటే ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి అత్యల్ప ఉష్ణం చెప్పొచ్చు. నిజమే కదా? రైట్ సార్. యుక్తతమ ఉష్ణోగ్రత, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత చూడండి సార్. ఇక్కడ ఇంకో మూడో కాన్సెప్ట్ ఏంటంటే యుక్తతమ ఉష్ణోగ్రత. ఇంకో చిన్న కాన్సెప్ట్స్ అవి. అలాగే కనిష్ట, తర్వాత గరిష్ట. కనిష్ట ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది, దాన్ని కనిష్ట ప్రభావ సార్. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత. సార్ ఈ కాన్సెప్ట్ గుర్తుండి వచ్చేస్తుంది సార్. ఈ దాంట్లో పేర్లో ఉంది సార్. యుక్తతమ అంటే ఇంగ్లీష్లో ఆప్టిమమ్ సార్. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే జీవరాశులు తన జీవక్రియలను నిర్వర్తించుకుంటాయో అలాంటి ఉష్ణోగ్రతని చెప్పుకుంటాం. సరే, మన మనిషి యొక్క ఉష్ణోగ్రత ఎంత సార్? 36.9 కదా. అంటే మనిషి యొక్క సాధారణ రూమ్ టెంపరేచర్ అంతా, మనం ఉంటున్న రూమ్ ఎంత సార్? అది గది ఉష్ణోగ్రత అంటే ఫిజిక్స్లో మనం గది ఉష్ణోగ్రత 27 డిగ్రీ సార్, 27. సాధారణ రూమ్లో గది ఉష్ణోగ్రత వద్ద అని క్వశ్చన్ అడిగితే 27 డిగ్రీ సెల్సియస్ అండి. మరి మానవుని యొక్క అనుకూల ఉష్ణోగ్రత ఎంత? 36.9. అలా కాకుండా ఎక్కువైతే ఫీవర్ వస్తుంది మనకి. గమనించారు? 98.4 ఉంటే ఆప్టిమమ్. 102 ఉంటే సరదాగా మనం జనరల్గా అంటే 102 హై టెంపరేచర్ అంటే మనకి జీవక్రియలు సరిగా జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యుక్తతమ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఆప్టిమమ్ సార్. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద ఆ జీవరాశులు తన జీవక్రియను జరుపుకుంటాయో దాన్ని యుక్తతమ జీవక్రియ, దాన్ని ఏమంటాం? ఉష్ణోగ్రత అంటాం. సరే, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటే జీవులు నిరంతరంగా లేదా దీర్ఘకాలికంగా జీవించగల కనిష్ట ఉష్ణోగ్రత. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద తన జీవరాశులు తన జీవక్రియ నిర్వర్తిస్తూ ఉంటాయి. అంటే ఏంటి? నిరంతరం తన జీవక్రియలను జరుపుకొను కనిష్ట ఉష్ణోగ్రత అండి. అంటే ఏ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద జీవరాశులు జీవక్రియలు నిర్వర్తించుకుంటాయి దాన్ని కనిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటాం. అలాగే ఏ గరిష్ట ఉష్ణోగ్రత జీవులు ఎక్కువ కాలం చురుకైన స్థితిలో ఉంటాయో. సింపుల్ సార్. ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద చురుకైన జీవరాశులు చురుకుగా ఉంటాయో అంటే ఏం లేదు సార్. ఏ తక్కువ టెంపరేచర్ వద్ద వాడికి అనుకూలంగా ఉంటుందో అది గరిష్టం అంటాం. ఏ అత్యధిక టెంపరేచర్ అనుకూలంగా ఉంటే గరిష్టం అంటాం. అది సింపుల్ లాజిక్ అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువ, ఇంకా తక్కువ పడింది అనుకోండి, అప్పుడు అవి కోమాలోకి వెళ్ళిపోతాయి సార్. దాన్ని చిల్ కోమా అంటాం. ఇక్కడ ఏం చెప్పాము? ఏ అత్యధిక ఉష్ణోగ్రత తన జీవరాశులు తన అత్యధిక జీవక్రియను జరుపుకుంటాయో దాన్ని గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటాం. ఒకవేళ దానికంటే పెంచామనుకోండి అవి కూడా కోమాలోకి వెళ్ళిపోతాయి. దాన్ని హీట్ కోమా అంటాం సార్. ఇక్కడ చూడండి, చిల్ కోమా, హీట్ కోమా, 2 పదాలు ఉంటాయి సార్. అంటే దీని తెలుగులో వేసవ స్పృహలేమి అంటాం. దీన్ని శీతాకాల స్పృహలేమి అంటాం. తెలుగులో చెప్పాలంటే చూడండి సార్, దీన్ని దాన్ని ఏమంటారు? శీతల స్పృహలేమి అంటాం సార్. శీతల స్పృహలేమి. దీన్ని వేసవి స్పృహలేమి అంటాం. అంటే కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద తన జీవరాశులు తన జీవకులు నిరంతరం జరుపుకుంటాయి. అంతకంటే ఒకవేళ తగ్గిందనుకోండి ఒక్కసారి కోమలోకి వెళ్ళిపోతాయి సార్. దాన్ని ఏమంటామంటే శీతల స్పృహలేమి అంటాం సార్.
మరి అలా కాకుండా అత్యధిక ఉష్ణోగ్రత చురుకుదనం చూస్తే ఇప్పుడు జీవరాశులు అంతకు మించి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, అవి కూడా కోమలోకి వెళ్తే దాన్ని ఏమంటామంటే హీట్ కోమ అంటాం. వేసవి స్పృహలేమి అంటాం. వేసవి స్పృహలేమి అంటాం సార్. రైట్ సార్. వన్ మోర్, మనకి ఫిజిక్స్ ఇక్కడ ఉష్ణోగ్రత సంబంధించిన దాకా చెప్పుకున్నాం సార్. 3 రూల్స్ ఉంటాయండి. వాంట్ హాఫ్ రూల్, బర్గ్మన్స్ రూల్, అలెన్స్ రూల్ అంటాం సార్. సార్ వాంట్ హాఫ్ రూల్ అంటే ఏంటంటే ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ పెరిగే కొలది తన జీవక్రియ రేటు రెట్టింపు అవుతుందండి. మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచే కొలది తన జీవక్రియ రేటు రెట్టింపు అవుతుందండి. దీన్ని ఉష్ణోగ్రత గుణకం అంటాం. దీన్ని Q10 విలువ అంటాం. దీని సార్ జీవరాశుల్లో ప్రతి 10 డిగ్రీ సెల్సియస్ పెరిగే కొలది ఏమవుతుందంటే దాని యొక్క రేట్ ఏమవుతుంది, పెరుగుతుంది. జీవక్రియ రేటు, శ్వాసక్రియ రేటు కావచ్చు, హార్ట్ బీట్ రేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నా Q10 విలువ ఉష్ణోగ్రత గుణకం అంటాం దాన్ని. ఈ ప్రిన్సిపల్ ఎవరు ప్రవేశపెట్టారంటే వాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ అండి. అందుకే దీన్ని వాంట్ హాఫ్ రూల్ అంటాం. చూద్దాం సార్, 3 వారాలుగా చెప్పేదాన్ని అర్థం సార్. ఒకసారి మనం చూద్దాం, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. ఇవి ఒకసారి ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్, మనకి అవి ఎన్వైరన్మెంట్ సైన్స్లో ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. ఆ కాన్సెప్ట్ ఏమో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది వాంట్ హాఫ్